పీక్ లోడ్ అవర్స్ లో 20% అదనపు ఛార్జీ వసూలు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. దేశ ప్రజల్ని విద్యుత్ వినియోగానికి దూరం చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తోందన్నారు. కార్పొరేట్లకు లాభం కోసమే మోదీ పరిపాలన సాగుతోందని మరోసారి నిరూపితమైందన్నారు. పేద ప్రజలకి సబ్సిడీలు ఎత్తేసే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీల భారాన్ని భరించి నాణ్యమైన విద్యుత్ ఇస్తుంటే ప్రజలపై కేంద్రం భారం వేస్తుందని ధ్వజమెత్తారు. దీనివల్ల తెలంగాణ తెచ్చుకోవాల్సిన అప్పులు న్యాయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పర్ఫార్మెన్స్తోని తెచ్చుకునే అప్పులకు కూడా అడ్డం పడుతూ మీరు విద్యుత్ మీటర్లు పెట్టలేదు కాబట్టే నేను మీకు ఎఫ్ఆర్బిఎం పరిమితి ఇవ్వనని దుర్మార్గంగా ఎట్లయితే రాష్ట్రం మీద దాడి చేస్తున్నారో గత 2 సంవత్సరాలుగా ఇవాళ మరింత నగ్నంగా బయటపడింది మోడీ పరిపాలన యొక్క అసలు రూపం. దీనివల్ల పారిశ్రామికవేత్తలు ఇబ్బంది పడడం, పరిశ్రమలలో ఛార్జీలు పెరగడం ద్వారా మళ్ళీ వాళ్ళ ఉత్పత్తులపైన ధరలు పెంచాల్సిన పరిస్థితి, దానివల్ల కూడా మళ్ళీ భారం సాధారణమైన ప్రజలపైనే పడుతున్న విషయం మనకు తెలుసు. ఇప్పటికే గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు ముబ్బడిగా పెంచి ప్రజలు మళ్ళీ పొయ్యిల కట్టెలు వాడుకునే స్థితికి తీసుకుపోతున్నాడు. ఇవాళ మళ్ళీ విద్యుత్ ఛార్జీలు 20% అదనంగా వేస్తామని చెప్పి సాధారణమైన గృహ వినియోగానికి కూడా ప్రజలకు అర్థం కావాలి. ఇప్పుడు వాళ్ళు దాంట్లో పేర్కొన్నది పీక్ అవర్స్ అని అంటే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు, పొద్దున 5 గంటల నుంచి 9 గంటల వరకు దీన్ని పీక్ అవర్స్గా గుర్తిస్తారు.